friends and my dear subscribers, ఈ వీడియోలో మనం స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్ చూద్దాం పైథాన్లో. సో దాన్ని ఫస్ట్ మనం మాన్యువల్గా చూద్దాం. మాన్యువల్గా ఏంటి స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే, సపోజ్ a ఈక్వల్ టు 10 అండ్ b ఈక్వల్ టు 20 ఉందనుకోండి. ఈ రెండు చేంజ్ అవ్వాలి, ఇంటర్చేంజ్ అవ్వాలి. అంటే a వాల్యూ bకి, b వాల్యూ aకి రావాలి. అంటే a ఈక్వల్ టు 20, b ఈక్వల్ టు 10 మనకు ఫైనల్ అవుట్పుట్ రావాలి. అంటే నెంబర్స్ అనేవి స్వాప్ అవ్వాలి, ఏ వాల్యూ bకి, b వాల్యూ aకి రావాలి. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ పైథాన్. సో పైథాన్ నేను ఇంటర్ప్రిటర్ ఓపెన్ చేస్తున్నాను హియర్. సో నేను ఇస్తున్నాను చూడండి, a ఈక్వల్ టు 10, ఓన్లీ 1 లైన్ ఉంటుందండి ప్రోగ్రామ్. b ఈక్వల్ టు 23. ఇప్పుడు ఏం రావాలి, a ఈక్వల్ టు 23 రావాలి, b ఈక్వల్ టు 10 రావాలి. సో దానికోసం నేను రాసేది ఏంటంటే a కామా b ఈక్వల్ టు b కామా a, దట్స్ ఇట్. ఓకే, ప్రింట్ a వాల్యూ ఈజ్ కామా a. ఓకే, నెక్స్ట్ a వాల్యూ ఈజ్ 23. ఇంతకుముందు a వాల్యూ 10 ఉండేది, 23 అయింది. నెక్స్ట్ ప్రింట్ b వాల్యూ ఈజ్ కామా b, ఈ వాల్యూ 10 అయింది చూడండి. అంటే ఇంటర్చేంజ్ అయ్యాయి. సో దీన్నే మనం ఐడిఎల్ఈలో కూడా చేద్దాం. సో ఇఫ్ వీ గో టు ఐడిఎల్ఈ న్యూ ఫైల్, ఓకే, హియర్ వీ టైప్ ద ప్రోగ్రామ్ a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 23. ఓకే, a కామా b ఈక్వల్ టు b కామా a. ఈ ఒక లైన్ గుర్తుపెట్టుకుంటే చాలండి, a కామా b ఈక్వల్ టు b కామా a. ప్రింట్ ఓకే a కామా b వాల్యూస్ ఆర్ a కామా b, ఇలా రాయొచ్చు. ఓకే, దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ ఫైల్ నేమ్ ఐఎమ్ సేవింగ్ ఇన్ లోకల్ డిస్క్ ఎఫ్. సేవ్ చేసాం. సేవ్ చేసిన తర్వాత ఐఎమ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. సో ab వాల్యూస్ ఆర్ 23, 10. అంటే a వాల్యూ 10, b వాల్యూ 23 ఉండేది, స్వాప్ అయిపోయాక వచ్చిన నెంబర్ అనమాట. సో లైక్ దిస్ వీ కెన్ డూ పైథాన్ స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.